మహిమ ప్రభావాలు కలుగునుగాక. అందరూ గంభీరంగా చెప్తాం. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి గడిచిన నెల అంతా కూడా నా యేసయ్య కాపాడి ఈ నెలలో దేవుని యొక్క కాపుదల మనందరికీ దయచేసి మరలా మరొక వారం దేవుని సన్నిధిలో ఇలా కూడుకోవడానికి నా యేసయ్య స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అందరూ కూడా చెప్తాం ఒకేసారి ఏకకంఠముతో హల్లెలూయా. వాదకరం. అది దేవుని సన్నిధి అని అంటే చెప్పాలంటే ఒక తల్లి ఓడి లాంటిదే. తల్లి గద్దించినా లేదా ప్రేమ వేరు. తల్లి ఎప్పటికీ కూడా తల్లే. తల్లి కొట్టినా కానీ తన బిడ్డను ఏం చేస్తుందో తెలుసా? ప్రేమిస్తానే ఉంటుంది. గద్దించిన ఈ దేవుని సన్నిధి అంటేనే ఎలాంటిది అని అంటే ఒక తల్లి లాంటిది, అంటే ఆదరించే సంఘం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి చాలా మంది అనుకుంటారు దేవుని సన్నిధికి వెళ్ళాలా అని. బాధల్లో ఉండొచ్చు, నీ కుటుంబ సమస్యలతో సహా దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు దేవుని సన్నిధిలో అడిగితే దేవుని యొక్క సన్నిధి తెలియక, దేవుని సన్నిధి తెలియక అంట ఒకప్పుడు అరణ్యములో ఆయన గొర్రెలు కాసే సమయంలోనంట గొర్రెలు కాస్తూ ఉన్నాడంట. ఆయనకు ఎవ్వరు లేరు సహాయం చేసేవారు. దేవునికి స్తోత్రం. అలాగే పేరు పెట్టే కార్యక్రమం ఉంది, అన్నం ముట్టించే కార్యక్రమం ఉంది కనుక రెండు మాటలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను కనుక దయచేసి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దయచేసి అందరూ కూడా సిద్ధపడండి. ఆరాధించని వయసు కాక మునుపే ఇక కవించేవాడు రేయి పగలు కూడా ఈయన బ్రతుకు ఎక్కడ అంటే అరణ్యములోనే. తల్లి ఉన్నదా? తల్లి ఉంది. తండ్రి ఉన్నాడా? తండ్రి ఉన్నాడు. అన్నదమ్ములందరూ కూడా ఉన్నారు, తోబుట్టులందరూ ఉన్నారు, కుటుంబం అంతా ఉన్నప్పటికీ కూడా ఈయన జీవన ఆధారం అంతా కూడా ఎక్కడో తెలుసా? అన్నీ ఉన్నా ఎవ్వరు లేని వాడి వలె ఒంటరిగా అరణ్యములో బ్రతికాడంట. దేవునికి స్తోత్రం. ఆ అరణ్య యాత్రలో, అరణ్య ప్రయాణములో, అరణ్య జీవన యాత్రలోనంట ఆయన పాటలు నేర్చుకున్నాడంట, పాటలు పాడాడంట, దేవుని స్మరణ చేసేవాడంట. అంటే క్రూర మృగాలే ఉంటాయి ఆ అరణ్యములో. తోడేళ్ళు ఉన్నాయి, ఎలుకబంట్లు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నప్పటికీ కూడా అవి ఉన్నాయని భయపడలేదు. కానీ యేసయ్య ఉన్నాడు అని ధైర్యం కలిగి జీవించాడంట ఆ దావీదు. దేవునికి స్తోత్రం. ఆ దావీదు అక్కడ పాటలు పాడుతున్నాడు, అక్కడ దేవునికి గాన ప్రతిగానాలు చేస్తూనే ఆయన ఒక మాట చెప్పాడు. చదువుదాం ఒకసారి అందరూ కూడా ఆ మాట చదివి వినిపించండి దయచేసి. కీర్తనలు, దావీదు రచించినటువంటి కీర్తన 31వ అధ్యాయంలో ఆయన చక్కగా ఒక మాటను మనందరికీ కూడా చెబుతున్నాడు. దయచేసి అందరూ కూడా ఆలకిద్దాం. 31వ అధ్యాయము 13 చదువునాను ఒకసారి, 14 చదువు ఒకసారి. 31, 14. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకునుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి ఎవరు అని అంటే బపరి. మూడవది ఆయన చేసేటటువంటి పని ఏంటి అంటే ఇశ్రాయేలీలకు రాజు. దేవునికి స్తోత్రం. అరే 3 కేటగిరీలు కలిగినటువంటి వాడు. ఒకటి భక్తిపరుడు, రెండవది గొర్రెల కాపరి, మూడవది ఇశ్రాయేలును పరిపాలించేటటువంటి రాజు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడికి అన్నీ లోటే, అన్నీ కావాలి, అన్నీ అవసరమే, కానీ ఏవి కూడా అందుబాటులో లేవు. కనీసం తల్లి ప్రేమ కూడా నోచుకోలేదు, తండ్రి ప్రేమను కూడా నోచుకోలేదు, సరైన ఆహారం కూడా ఉండేది కాదు అరణ్య యాత్రలో. ఒకటి. రెండో కేటగిరీకి వచ్చేసరికి ఇతడు స్తుతించేవాడు. మొదటి కేటగిరీలో గొర్రెల కాపరి అయినా అనుభవించాడు, ఏమీ లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఇతను రెండో కేటగిరీలో దేవుని స్తుతించేవాడు. దేవునికి స్తోత్రం. అరే దేవుని ఎప్పుడైతే స్తుతించటం మొదలు పెట్టాడో తన స్థితి మారిపోయింది. చూసారా? మొదట గొర్రెల
కప్పుకోవడానికి కూడా వస్త్రాలు లేని స్థితి, తినడానికి కూడా ఆహారము లేని స్థితి, ఇల్లు కూడా ఉంది కానీ ఇంటిలో నా దేవునికి ఆరాధన చేసేవాడంట. దేవునికి స్తోత్ర. రేయి పగలు నా దేవునికి ఆరాధన చేయటం ప్రారంభించినది మొదలు ఆయన అంటాడు కదా 14వ వచనంలో, చదువునాను మరలా అదే మాట. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని. నేను ఎవరి నమ్మకం వాళ్ళదే అంటారు కదా. సరే ఎవరి నమ్మకము వాళ్ళదే. కానీ దావీదు మాత్రం ఎవరిని నమ్మాడు అంటే అంటాడు, యెహోవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటే ఇంకెవరు లేరా నమ్మడానికి? చాలా మంది ఉన్నారు, అందరిని నమ్మొచ్చు. ఇప్పుడు నేను అన్నాను కదా ఎవరు, ఆయన యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. ఈయన అంటున్నాడు మనుషులు నమ్మలేదు, అధికారులు నమ్మలేదు, దేవుని యొక్క దాసుల్ని నమ్మలేదు, కానీ డైరెక్ట్గా ఎవరిని నమ్మాడు అంటే దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. మనుషులను దేవునికి నమ్మలేదు అని అంటే మనుషుల దగ్గర ఆయన స్వార్థాన్ని చూశాడంట దావీదు. మనుషులను మాసాలు మోసింది కదా, కన్నది కదా, పెంచింది కదా, తల్లిని నమ్మొచ్చుగా, తల్లిని కూడా నమ్మలా. సరే తల్లి కన్న తర్వాత తండ్రి లాలించేవాడు కదా, తండ్రి ఎత్తుకుని తిప్పేవాడు కదా, తండ్రి ఏది కావాలంటే అది ఇచ్చేవాడే కదా. అయినా తండ్రిని కూడా నమ్మలా. అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు నమ్మలా. బంధువులు ఉన్నారు, బంధువుని నమ్మలా. కానీ ఒంటరి జీవితంలో ఈయన జీవిస్తూ అరణ్య యాత్రలో ఎవరిని నమ్మాడు అంటే నా యేసయ్యను నమ్మాడు. దేవునికి స్తోత్ర. నమ్మిన తర్వాత నమ్మితేనంట స్తుతించాడు. స్తుతించిన తర్వాత ఆయన స్థితి మారిపోయింది. గొర్రెలు కాసేటటువంటి వాడు రాజ్య సింహాసనం మీద ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. చూసారా ఎంతటి భాగ్యమో. ఏమి లేని ఆ స్థితిలో నుండి, అరణ్యములో ఉన్న స్థితిలో నుండి, ఒకే వస్త్రాన్ని ఉతుక్కుని వేసుకున్నటువంటి స్థితిలో నుండి, చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించుకున్న స్థితిలో నుండి, అవమానించబడిన స్థితిలో నుండి, తోసివేయబడిన స్థితిలో నుండి, వెలివేయబడిన స్థితిలో నుండి దేవుడు అంట రాజుగా నియమించాడంట. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడు అంటే స్తుతించిన తర్వాత, దేవుణ్ణి ఆరాధించిన తర్వాత. ఈ కీర్తనలన్నీ కూడా దావీదు రాసినయే. అక్కడక్కడ మోషే రాశాడు, అక్కడక్కడ మనం చదివాం కదా హేమన్ రాశాడు, తర్వాత కోరహు కుమారులు రాశారు అని అంటాం. కానీ ఎక్కువ శాతం ఎంతమంది రాసిన ఆ కీర్తనలకు ఎవరి పేరు వస్తుందో తెలుసా? దావీదు కీర్తన, దావీదు రచించిన కీర్తన అని అంటే దావీదుతోనే మొదలు పెట్టారు కీర్తనలన్నీ, దావీదుతోనే ప్రారంభించారు ఈ కీర్తనలన్నీ అని అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట నిలబడినా, ఏ ప్రాంతంలో నిలబడినా దేవుని మాత్రమే ఆరాధించేవాడంట. దేవునికి స్తోత్రం. భోజనాన్ని సహితం మానేసి దేవుని ఆరాధించేవాడంట. గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి వాడు గొర్రెలు కాస్తూనే ఉంటూ దేవుని ఆరాధించేవాడంట. కాపరిగా ఉన్నవాడు ఆ గొర్రెలు కాయాలిగా, ఆ గొర్రెల్ని కాసే బాధ్యత కూడా తీసుకున్నాడు, ఆరాధించే బాధ్యత కూడా తీసుకున్నాడు. నేను చెప్పాను కదా, ఒకటి ఆయన గొర్రెలు కాపరి, రెండవది ఆయన స్తుతించేవాడు. ఆయన స్థానం నుండి స్తుతించే స్థానంకి వచ్చింది, స్తుతించే స్థానం నుండి రాజుల స్థానంలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు నిన్ను నమ్మాను, నీవే నా దేవుడివి అని ఎప్పుడైతే అన్నాడో ఉన్నారట హెచ్చించి 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 ఎక్కడ కూర్చోబెట్టారు తెలుసా? ప్లాస్టిక్ చైర్లో కూర్చోబెట్టలా, ఇరిగిపోయిన చైర్లో కూర్చోబెట్టలా, బంగారము కుర్చీ మీద కూర్చోబెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఈ బంగారపు కిరీటాన్ని ధరించాడంట. దేవునికి స్తోత్రం. దావీదు స్థితిని మార్చింది ఒక్కటే తను చేసిన ప్రార్థన. దావీదు యొక్క స్థితి మార్చింది ఒక్కటే. ఇంత పరిస్థితి మార్చినా దావీదు ఏమన్నాడు తెలుసా? చదవండి ఒకసారి 12వ వచనంలోకి వచ్చేయండి. దావీదు మాట్లాడిన మాట 12వ వచనం. మరణమై స్మరణకు రాకుండా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఈ దావీదు అంటున్నాడు హెచ్చించబడ్డాడు. హెచ్చించబడిన వాడికి ఘర్షణ వచ్చిన తర్వాత,
రాజు కిరీటాన్ని ధరించిన తర్వాత ఇశ్రాయేలీలందరికీ కూడా ఈయన రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత ఇతనికి ఏం రావాలంటే గర్వం రావాలి. ఆయన అంటాడు కదా, నేను ఓటుకుండవాడనే. ఓటుకుండ ఎలా ఉంటుందండి? అందంగా ఉంటుందా? వంకరంకరగా ఉంటుందా? పగిలిపోయి ఉంటుందా? ఓటుకుండ లాంటి వాడిని అన్నాడు కదా. అంటే కుండకు గ్యారెంటీ, బండికి గ్యారెంటీ ఉంది, నువ్వు కొన్న బంగారానికి గ్యారెంటీ ఉంది, నువ్వు కొన్న ఫోన్కి గ్యారెంటీ ఉంది, నువ్వు ఈ లోకంలో వాడే ప్రతి దానికి గ్యారెంటీ. తిరిగి రావు. ఇక్కడ దేంతో పోల్చుకుండా అతికించబడదు. ఈ దావీదు అనుకుంటున్నాడు, నాకు ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, బంగారం ఉన్నా, భోగు భాగ్యాలు ఉన్నా కానీ నాకు ఏమీ అవసరం లేదయ్యా, నీ సన్నిధిలో నేను ఓటుకుండ. దేవుని యొక్క లేఖనాలలో వాడే హెచ్చించబడతాడు. దేవునికి స్తోత్ర. తినలేనంత ఆహారం ఉంది, బంగారం ఎంత ఖర్చు పెట్టినా తరగని బంగారం ఉంది, ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి, అటువంటి అంతస్తులు ఉన్నాయి. కానీ కిరీటాన్ని చూసి సంతోషించలేదు, రాజు భవనాన్ని చూసి ఆనందించలేదు, ప్రజలను చూసి సంతోషించలేదు. కానీ ఎంత ఎదిగినా కానీ దావీదు అంటాడు, నేను ఓటుకుండ లాంటి వాడినే. ఎలాంటి వాడంట? ఓటుకుండే. భోగభాగ్యాలున్నా, అంతస్తులున్నా, కారులున్నా, బంగ్లాలున్నా, డబ్బున్నా, నువ్వు ఎందుకు పనికిరాని వాడివే? ఈ రోజున నీ ఇంటిలో ఉన్నటువంటి ఒక సత్తి పాత్ర అనుకున్నావా? ఎప్పుడన్నా అది పని చేయదు అనుకున్నావా? పని చేస్తుంది అనుకున్నావా? నీ ఇంటిలో వాడేవు కదా. సత్తి పాత్రలు ఎంతమంది వాడుతున్నారు ఈరోజు? మట్టు అందరూ వాడుతున్నారా? వాడిన వాళ్ళు ఒక్కసారి చూత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఇంటిలో ముందు కొత్తదే, వండి కోల్ది వాడేస్తుంది, బెజ్జాలు పడిపోయి పనికి రాకుండా పోతుంది. అది నీకు పనికి రాదు, అంతే కదా. ఉలిపాలు కొంటాం, పాత సామాన్లు కొంటాం అంటాం, పనికిరానివే కావాలి. నీకు పనికిరాదు కదా, నీకు పనికిరాని పాత్రే కదా, నీకు పనికిరాని పాత్రే కదా, అది వాడికి ఇవ్వాలని ఆశపడుతున్నావు కదా. నీకు పనికిరాని పాత్ర వాడికి ఏమైనా పనిచేస్తుందా? కానీ ఆడు అడిగేది ఏంటో తెలుసా? పనికిరాకపడుతుంది, నీకు పనికి వస్తుంది కనుక నువ్వు ఇవ్వు. సరే, పనికిరాని పాత్రే అని నువ్వు తీసి ఎక్కడికి వెళ్తుంది తెలుసా? మరలా గొట్టబడి, అది నీట్గా అమర్చబడి తిరిగి మరలా అది మన దగ్గరికి వస్తుంది. నేను అంటాను కదా, నువ్వు పనికి రాకపోతే పనికి రాకపోవచ్చు. నువ్వు ఓటుకుండవాడవై నా యేసయ్య చేతిలో నువ్వు ఉంటే నువ్వు బాగుపడతావు, నువ్వు స్వస్థత పడతావు, ముళ్ళు కొంటావు, పాడైపోయిన వారిని కొంటావు, వాళ్ళని పరిశుద్ధులుగా మారుస్తావు. దేవునికి స్తోత్రం. నా యేసయ్యకి ఎవరు కావాలో తెలుసా? పనికొచ్చిన వారు కాదు, పనికిరాని వాళ్ళే కావాలి. పనికిరాని పాత్రల్ని నువ్వు పారేసినటువంటి ఆ పాత్ర అరగబడింది, కరగబడింది, నలగొట్టబడింది, మరలా నీ చేతికి అది వచ్చింది. ఇప్పుడు అది ఎలా మారింది తెలుసా? తలతలలాడేంత రీతిగా దాన్ని మెరుగుపెట్టి దాన్ని ఎంత అందంగా చేసేవాడు అమ్ముతాడో తెలుసా? నువ్వు కూడా అలాగే మారాలంటే పనికిరాను అని అనుకోవద్దు. నా యేసయ్య పనికొచ్చే దానిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య ఎలా మారుస్తాడు తెలుసా? పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. అయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నా యేసయ్య దగ్గర తగ్గించుకుని ఉండాలి. హెచ్చిస్తానే ఉంటాడు. నీకున్నదని, నేనే గొప్పదానినని, నేనే మంచివాడినని, నేనే గొప్పవాడినని, నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నదని నువ్వు ఎంత ఇదిగా హెచ్చించబడ్డావా ఆయన చూస్తానే ఉంటాడు. ఏ రీతిగా దెబ్బ కొడతాడో తెలియదు కానీ నిన్న పాతాళానికి అణగదొక్కేస్తాడని అంటాను కదా. మనుషుడుగా దావీదు తగ్గించుకున్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు, తన తలకు తువాలు కట్టుకున్నటువంటి దావీదు, గొర్రెలు కాయడానికంట ఆయన దానికి ఏమంటే చేతికి
కర్ర ఉంటుంది కదా, చేతి కర్ర పట్టుకున్న దావీదు, చిరిగిపోయిన వస్త్రాలు ధరించుకున్న దావీదంట ఇవన్నీ తీసుకుని వచ్చి ఒక గదిలో భద్రం చేశాడంట. ఎందుకో తెలుసా? నా బ్రతుకు అది. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాయడానికి కర్ర ఆయన దాచిపెట్టాడు. ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు వేసుకున్న వస్త్రాలు ఆయన దాచిపెట్టాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు ఆయన చుట్టుకున్న తువ్వాలు ఆయన దాచిపెట్టాడు. ఆ కర్రకు బదులుగా బంగారు దండాన్ని దేవుడిచ్చాడు. ఆ తువ్వాలకు బదులుగా బంగారు కిరీటాన్ని దేవుడిచ్చాడు. ఆ పాత వస్త్రాలు పాడైలా, ఆ పనికిరానటువంటి కర్ర పాడైలా, ఆ పనికిరాని తువ్వాలు పాడైలా. ఈ రోజున మనం తువ్వాలు కొంటే 4 రోజుల్లో అది మాసిపోతే మనకు కొత్తది కావాలి. మనకి నిజం. ఈ రోజున వేసుకున్నటువంటి వస్త్రాలు మాసిపోతాయి. నెల ఆఖరికి మనకు. నా బ్రతుకు అలాంటిది. ఒకప్పుడు నా బ్రతుకు అలా ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నా బ్రతుకును మంచి బ్రతుకుగా మార్చేశాడు. అంటే ఉపయోగపడేటటువంటి వాడిగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు అనుకున్నాడు, నేను ఉపయోగపడను, నేను ఎవరికి ఉపయోగపడను. నా తల్లి త్రోసివేసింది, నా తండ్రి తోసివేశాడు, బంధువులు తోసివేశారు. బ్రతుకు తెరువు కొరకు పాడిన పాటలే ఈ రోజున దేవుని యొక్క వాక్యాలు. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతుకు తెరువు కొరకు పాడిన పాటలే కీర్తనలన్నీ కూడా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇవన్నిటిని కూడా ఆయన జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలే మన దగ్గరకు తీసుకొచ్చి పెట్టాడు. నువ్వు పాఠాలు వింటే నీ భవిష్యత్తులో నువ్వు ఆశీర్వదించబడతావు. పాఠాలు లేకుండా భవనాలు కట్టలేదు కదా. వాడు డాబాల భవనాలు కట్టక మునుపు సాధారణమైన వ్యక్తే, విద్య లేనివాడు ఒకప్పుడు. కానీ నువ్వు ఎప్పుడైతే విద్యలో వాడిని అభ్యాసించడానికి పంపించావో వాడి విద్య నేర్చుకున్నాడు, ఏమి చదువుకోవాలో చదువుకున్నాడు, ఉన్నత స్థాయిలోనికి వెళ్ళాడు. పుట్టుకతోనే వాడు ఇంజనీర్ కాలేదు, పుట్టుకతోనే ఎవడు డాక్టర్ కాలేదు, పుట్టుకతోనే లాయర్ ఎవరు కాలేదు. వాళ్ళు చదువుకున్నటువంటి చదువులను బట్టి నేను అంటాను, దేవుని యొక్క వాక్యములను మనం వింటే మన బ్రతుకులు బాగుపడతాయి. ఇప్పుడే నేను అన్నాను కదా, నీది ఓటుకుండ లాంటి పాత్ర. నీ ఓటుకుండ లాంటి పాత్ర దేవునికి కావాలి. దేవునికి ఇష్టమైన పాత్రది. నువ్వు అనుకోవచ్చు నేను సమస్య ఉంది అని నువ్వు అనుకోవచ్చు, కానీ నా యేసయ్య దగ్గరకు నువ్వు ఎప్పుడైతే దావీదు జీవితం, దావీదు ఎలా చేసుకున్నాడు తెలుసా? తగ్గించుకున్నాడు కదా. సాధారణమైన వ్యక్తి తగ్గించుకున్నాడు. సరే, ఇంకొక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి మాటలు మనం విని మనం ముగించేసుకుందాం. దయచేసి చదవండి ఒకసారి. లూకా క్షమించండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం 5 నుంచి చదవండి ఒకసారి. యేసుక్రీస్తు కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. కీర్తనలో మొదటగా సాధారణమైన వ్యక్తి కనిపించాడు. ఆయన దావీదు సాధారణమైన వాడు. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అపోస్తుడైనటువంటి పౌలు గారు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ అనేకమైన సంఘాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించేటటువంటి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొదట ఈ బైబిల్ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే దావీదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈ పౌలు గారు అంట మనుషుల్ని కాదు పరిచయం చేసేది, డైరెక్ట్గా యేసయ్యనే పరిచయం చేస్తున్నాడు. ఆ యేసయ్య ఎలాంటి వాడు, ఆ యేసయ్య స్వభావం ఏంటి, ఆ యేసయ్య మనస్సు ఏంటి, ఆ యేసయ్య విధానం ఏంటి, ఆ యేసయ్య నడకేంటి, ఆ యేసయ్య మనసు. ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన? దురాశ, నరహంతకుడు, పాపాత్ముడు అనుకుంటున్నాం కదా. కాదు, ఆయనంట ఈ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్పనంటే ఆయన క్షమించే మనసు. దేవునికి స్తోత్రం. మీరు కలిగి ఉండండి అని పౌలు చెబుతున్నాడే. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు వాడు, ఎవరికి సంబంధించిన వాడు? చదువుదాం ఒకసారి, కిందకి చదవండి ఒకసారి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో
ఆడదని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి. దేవునికి స్తోత్రం. ఈయన ఎక్కడోడు? మరలా చదువు మాట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. చూసారా, ఎక్కడ ఉండాల్సిన ఉండవలసిన వాడు ఇప్పుడు ఎడగొచ్చేసాడు దీనుడిగా. చదవండి కిందకి. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనుషు కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చేసాడంట. ఎలా వచ్చాడు? దేవుడు ఎలా వచ్చాడంటే మనుషుని స్వరూపం ధరించుకుని మనిషి. అంత అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి, అంత అయిన తర్వాత మాట్లాడుకోండి అన్న. దగ్గర ఉండవలసిన వాడు, దేవునితో ఉండవలసిన వాడు ధరించుకుని, చదువమ్మా, ఆమె పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్ర. దగ్గరగా స్తోత్రాలు చెప్పను. సిలువ మరణము పొందటం ఏంటి మనం అనుకుంటాం, కానీ దేవుడు ఈ భూలోకానికి ఏమంట మనుషుని స్వరూపాన్ని ధరించి వచ్చాడంట. కలుగునుగాక అంటే అన్నీ అవుతాయి, మారిపోవునుగాక అంటే అన్నీ మారిపోతాయి, మారిపోవునుగాక అన్నీ మారిపోతాయి. కానీ అది కాదు కావాల్సింది. వాడు పశ్చాత్తాప పడాలంటే వివరించేవాడు రావాలి. తాగుబోతోని మనం మారుస్తామే ఏమంటున్నాయి, తాగుబోతోని ఏమంటనే మార్చాలని ట్రై చేయండి, ఎవడు మారడు. కొన్ని సమయాలు పడతాయి, కొన్ని నెలలు పడతాయి. ఏదో ఒక సమయాన వాడు మారతాడు. మారకపోతే దెబ్బతింటాడు లేదా సత్తాడాడు. దేవునికి స్తోత్ర. తాగునోడు మనతో ఉండడు, మనతో మాట్లాడు, మనము ప్రవర్తించడు అనిష్టానుసారంగా ప్రవర్తిస్తానే ఉంటాడు. నుంచి ఏ పక్కకు కొత్తాడో తెలియదు, ఏ పక్క నుంచి ఊడు కొడతాడో తెలియదు. ఎలాగ వాడు పతనం అయిపోతాడు. మనం బలవంతులుగా ఉండగానే, మనమందరం కూడా సజీవులుగా ఉండగానే ఆయన యేసయ్యని వెంబడించండి. మీ పరిస్థితి మారిపోవాలి, మీకున్నటువంటి సమస్య తొలగిపోవాలని నిధిలోకి వస్తే మంచి కొండగా దేవుడు మార్చేస్తాడు. నేను దేవునికి స్తోత్రాలు చెప్పండి. కానీ దావీదు దేవుని దగ్గర తగ్గించుకున్నాడు కదా. ఇక్కడ దేవుడే స్వయంగా ఈ భూలోకానికి వచ్చి మనుషులు చేసిన దోషముల నిమిత్తం అంట తన్ను తాను రిక్తునిగా సిలువ మరణము నొందనంతగా. ఏ మరణం అంటది? మరణం వచ్చేస్తుంది, మరణము సమీపించింది. యేసయ్యకు సిలువ వేసే టైము ఆసన్నమైందని తెలిసి కూడా, చనిపోతాను అని తెలిసి కూడా అంట ఏళ్ళ కోసం నేను చచ్చిపోయేది ఏంటి అనుకోలే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటావు ఎప్పుడన్నా ఆడి కోసం నేను చచ్చిపోవటం ఏంటి అని ఎప్పుడన్నా అనుకున్నావు నువ్వు? సపోజ్ చెప్తున్నాను, నీ కుటుంబంలోనే భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది, ఆడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. డాక్టర్ గారు అన్నాడంట, నువ్వు ఎవరినన్నా చూసుకో, నీ ప్రాణం పోకుండా ఉండాలంటే అవతలోడు ప్రాణం ఇస్తే నీ ప్రాణం బ్రతికిద్ది అని అన్నాడు అనుకో. సపోజ్ పేషెంట్కి బతకాలని ఉంది, నువ్వు సజీవుడిగా ఉన్నావు. డాక్టర్ గారు అన్నాడు, నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే నీ ఇంట్లో వాళ్ళనో, లేదంటే నీ ఫ్రెండ్స్నో, నీ స్నేహితులనో, లేదంటే నీ భార్య అనో అడుగు, ఆవిడ ప్రాణం ఇచ్చేస్తే నువ్వు బ్రతుకుతావు అని అంటే ఎవరిని ఇస్తారా? కట్టుకున్న భర్తగా, ప్రాణ స్నేహితుడిగా, కట్టుకున్న భార్య నీ ప్రాణం ఇస్తే ఆడు బ్రతుకుతాడుగా. ఆడు బతికితే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. అందుకని ఎవరు కూడా సాధారణంగా ప్రాణాలను ఎవరో, కిడ్నీ కూడా ఎవరు, కనీసం రక్తం కూడా ఎవరు. నిజమండి, రక్తం ఎవరు అని అంటే 100 సార్లు పైకి కిందకి ఆలోచన చేసి ఇవ్వాలంటావా, ఇత్తే మంచిదంటావా, ఇత్తే ఏం జరిగిద్దో, ప్లేట్లెస్లు వచ్చేస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వచ్చేస్తున్నాయి, అమ్మో నాకేమైనా వ్యాధి వచ్చేస్తుందేమో, నేను రక్తం ఇచ్చేస్తే నేను బలహీనుడైపోతానేమో అని చెప్పండి చాలాసార్లు ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రక్తాన్ని ఇవ్వడానికి కూడా. దేవునికి స్తోత్రం. కానీ నా యేసయ్య ఈ భూలోకానికి వచ్చినది మొదలు నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి సహితం సిద్ధపడ్డాడే.
నీ కొరకు నేను ప్రాణం ఇస్తానా? అయితే నా కొరకు నువ్వు ప్రాణం ఇస్తావా? ఎవలేవు. అందుకే ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చి శిలువ మరణమును నొందినంతగా ఆయన నన్ను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారే తగ్గించుకుంటే ఓటు కుండలో ఓటు కుండలో స్టీల్ కుండలో స్టీల్ పాత్రలు కూడా తుప్పెట్టేదని ఇప్పుడు కదా. మనం వాడే వాడకానికంటే స్టీల్ పాత్రలు కూడా తుప్పెట్టేస్తున్నాయి, మట్టి కుండలు పగిలిపోతున్నాయి, సత్తి పాత్రలు బెజ్జలాడిపోతున్నాయి. ఏ పాత్రలు వాడాలి చెప్పండి? ఏ పాత్రలు వాడాలి చెప్పండి? స్టీల్ పాత్రలు ఏమో తుప్పెట్టేస్తున్నాయి, సత్తి పాత్రలు బెజ్జబడిపోతున్నాయి, మట్టి కుండలు పగిలిపోతున్నాయి. ఏ పాత్రలు వాడాలి? ఏ పాత్ర వాడినా ఫలితం ఏమీ లేదు. అన్ని పాత్రలు పగిలిపోతాయి, అన్ని పాత్రలు చిరిగిపోతాయి. ఆ పాత్రలు ఎలవలసిన గాడికి వెళ్తే మరలా నూతనమైన పాత్రలుగా నేను అంటాను. నీ పాత్ర అంటే నీ మనసు, నీ హృదయం, నీ దేహం పగిలిపోతే పగిలిపోవచ్చు కానీ నా యేసయ్య ఆ కుండను అతికించేవాడు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య చితికిపోయిన కుండను బాగు చేసేవాడు. నా తగ్గించుకుంటే ఏంటండి? దావీదు తగ్గించుకున్నాడు, మానవుడు తగ్గించుకున్నాడు. తర్వాత ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు నా యేసయ్య తగ్గించుకున్నాడు. నేను అంటాను, నువ్వు తగ్గించుకుంటున్న విలువే ఉంది? విలువేం పోద్దా? నువ్వు తగ్గించుకుంటే నీకు ఉన్నటువంటి ఆస్తి కరిగిపోద్దా? నువ్వు తగ్గించుకుంటే నువ్వు భవనాలు కూలిపోవు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు అన్నాడు హెచ్చించబడతావు. దేవుని సన్నిధిలో నేను అడుగుతున్నాను, నువ్వు తగ్గించుకుంటే, నువ్వు హెచ్చించబడాలంటే దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుని సన్నిధిలో గోజాడినట్లయితే ఖచ్చితంగా నా యేసయ్య నీ మొరను విని, నా యేసయ్య నిన్ను, నీ ఇంటిని, నీ పాత్రను, నీ కుండను, నీ సత్తి పాత్రను, నీ స్టీల్ పాత్రను నా యేసయ్య మంచి పాత్రలుగా మార్చునుగాక. నా యేసయ్య ఉపయోగపడే పాత్రలుగా మార్చునుగాక. నా యేసయ్యకు ఉపయోగపడే పాత్రగా నువ్వు మారిపోదువుగాక, నువ్వు తగ్గించబడుదువుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.